నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా తన భారీ యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలిని రంగంలోకి దింపింది. సుమారు 3,500 మంది మెరైన్లతో కూడిన బలగాలు మధ్యప్రాచ్యానికి చేరుకోవడంతో యుద్ధం తదుపరి దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. అటు అబుదాబిపైకి క్షిపణి దాడులు, ఇటు భారత్లో విమానాల సాంకేతిక లోపాలు వెరసి ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఆందోళన నెలకొంది. అసలు అమెరికా బలగాల రాకతో యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ సరిహద్దుల్లో ఇప్పుడు యుద్ధ ట్యాంకులు, క్షిపణుల గర్జనలు మొదలయ్యాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ తన వ్యూహాన్ని వేగవంతం చేస్తూ అత్యాధునిక యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలిని మధ్యప్రాచ్యానికి పంపింది. మార్చి 27వ తేదీన ఈ భారీ నౌక సుమారు 3,500 మంది అమెరికా నావికులు, మెరైన్లతో గల్ఫ్ తీరానికి చేరుకుంది. 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ కు చెందిన ఈ బలగాలు కేవలం సైనికులు మాత్రమే కాదు, వీరు భూమి మీద, నీటి మీద, ఆకాశంలోనూ ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం ఉన్నవారు. ఈ మోహరింపులో అమెరికా తన అత్యంత శక్తివంతమైన F-35 లైట్నింగ్ II యుద్ధ విమానాలను కూడా తరలించింది. ఇరాన్లోని అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంలో ఈ విమానాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నెల రోజులుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణి దాడులకే పరిమితం కాకుండా నేరుగా భూతల దాడుల వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబిపై ఇరాన్ క్షిపణి శకలాలు పడి 5గురు గాయపడిన ఘటన తరువాత అమెరికా తన మిత్ర దేశాలను రక్షించడానికి భారీ బలగాలను పంపింది. మరొక వైపు అంతర్జాతీయ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై కూడా కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం చెందడంతో 180 మంది ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని సురక్షితంగా దించిన ఈ ఘటన ప్రయాణికుల్లో భయోందోళనను రేకెత్తించింది. ప్రపంచం ఒకవైపు యుద్ధంతో, మరొకవైపు సాంకేతిక విపత్తులతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ అమెరికా తన రక్షణ వలయాన్ని పటిష్టం చేస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న క్లస్టర్ బాంబులు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా మెరైన్లు, వారి యుద్ధ నౌకలు నిరంతరం నిఘాను ఉంచుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు యుద్ధం 2వ నెలలోకి ప్రవేశిస్తున్న తరుణంలో శాంతి చర్చలకు ఆస్కారం లేకుండా చేస్తున్నాయి. అమెరికా పంపిన ఈ 3,500 మంది సైనికులు పశ్చిమాసియా మ్యాప్ ను ఎలా మారుస్తారో అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.